నా పేరు కొండా వెంకట లక్ష్మమ్మ. శివసాయి పిరమిడ్ మేము ధ్యానం చేస్తాము. ధ్యానంలో ఫస్ట్ రావటంలో నాకైతే అర్థం కాలేదు. ఓంకారం అనేది దైవ ఓంకారం అని మా మాస్టర్ గారు చెప్పిండ్రు. ఓంకారము 2-3 నెలలు అనుభవాలు వస్తూనే ఉన్నాయి. ఓంకారం మాత్రం ధ్యానం చేసినంతసేపు కూడా ఓంకారమే వినొస్తూ ఉన్నది. అన్న కరెంటు తీగలు ఎందుకో కళ్ళు మూసుకున్న నాళ్ళ నుంచి వస్తాయి, కళ్ళు తెరిస్తే ఉండవు అని అడిగిన. అంటే కాదక్క, ఓంకారం అంటే అది మనం చేసే ఓంకారం కాదన్నా అన్న. అంటే దైవ ఓంకారం అక్క అది అన్నాడు మా మాస్టర్ గారు. నా జన్మ ముందు బాగా పెద్ద షావుకారులుగా భార్యాభర్తలు అన్నీ అష్టైశ్వర్యంగా ఉన్నాయి. ఆ తర్వాత మరణించింది తెలియదు. రెండో జన్మలో నాకు కాళ్ళు చేతులు రెండూ లేవు. తల్లి మాత్రం ఈ జన్మలో తల్లే, ఆ జన్మలో కూడా. నేను పైన ధ్యానం చేస్తా కూర్చొని ఉన్నా. మా అమ్మ ఒళ్ళో పండబెట్టుకొని ఉన్నది. ఏందమ్మా ఇది అంటే, నీ ముందు జన్మమ్మా ఇది అన్నది. అంతలో వేరే వాళ్ళు వచ్చిండ్రు, సౌండ్ చేసిండ్రు, ఆడికి ఆగిపోయింది. లేకుంటే చాలా జరిగేది ఆ రోజు. కానీ నా మరణం కూడా, నేను మరణిస్తే నా శవాన్ని తీసుకుపోతూ ఉంటే నా ఆత్మ శవంతో పోతూ ఉన్నది. అది కాదు కాదు అనుకుంటే అట్లనే వస్తూ ఉంటుంది. అది నిజము అనుకుంటే ఇంకా రాదు. నేను దేవుడి దర్శనానికి పోవాలని అందరితో పాటు పోయినా. నేను వెనక ఆగిపోయినా. నేను మనిషిగా భూమి మీద కాళ్ళు లేకుండా పైకి దర్శనానికి పోయినా. అట్లా ఒకసారి జరిగింది. ఇదేంటి అనుకున్నా. మళ్ళీ ఒకసారి కింది నుంచి ఏ ఆధారు లేకుండా పైకి పోయినా. అట్లా జరిగింది. నేను సినిమా పోయేదాన్ని కాదు, నలుగురి దగ్గరికి పోయి కూర్చుండేదాన్ని కాదు. నేను ధ్యానం చేస్తుంటే ఇక్కడి నుంచి ఇంతవరకు ఎలుగు వచ్చింది. ఇదేంది ఇది కాదు, ఇదేంది ఇది కాదంటే ఎన్ని రకాల ఎలుగులో కనిపించినాయి. ఇది కాదు ఇది కాదు అని నేను ఎన్ని రోజులు అనుకొని ఉంటానో, అది నిజము అనుకున్న తర్వాత ఇంక రావు. నాకు అది చాలా బాగా. ఇదేలే అనుకుంటే ఇంక రావు. అంతవరకు వస్తూనే ఉంటాయి ఎన్నాళ్ళైనా కానీ. పత్రి మాస్టర్ గారు చెప్పండి, మీరు చెబుతుంటేనే పెరిగిపోతాయి, చెప్పకుండా ఉండకూడదని చెప్తాడు. కానీ నాకు ఏదైనా ఎవరికైనా చెప్తే ఇంక రాదు. అది ఏందో నా అదృష్టమేమో నాకు తెలియదు. ఏ పిరమిడ్ మాస్టర్ వచ్చి ఏ దర్శనాలైనాయి ధ్యానంలో అంటే అవన్నీ జరిగి ఉంటాయి. ఒక్కటి మాస్టర్లు వచ్చి చెప్పినట్లు అన్నీ జరిగినాయి. కానీ ఒక్క చంద్ర దర్శనం నాకు కాలే. ఇది సంవత్సరం అయింది. సంవత్సరాల నుంచి కూడా కావట్లే. అది నాకు మనసులో సంకల్పం తీసుకొని చెయ్యంటాడు మా మాస్టర్ గారు. సంకల్పం అంటూ ఏ దానికి నేను తీసుకుండేది ఉండదు. శ్వాస మీద ధ్యాస అని మాస్టర్ గారు చెబుతాడు. నేను కళ్ళు మూసుకొని కూర్చోవడం వరకే, ఏమీ లేకుండా కూర్చుంటా అంతే. నాకు వస్తూనే ఉంటాయి అనుభవాలు. ఎన్నెన్ని చెప్పాలనో నాకు గుర్తుండవు. ఒక్క దర్శనం అనేది కాదు, దైవ దర్శనాలు అయితే మహావతార భావి దర్శనం అయింది, రామకృష్ణ పరమహంస దర్శనం అయింది, స్వర్ణమాల సుభాష్ పత్రి గారు, ఇద్దరు దేవుళ్ళు సాక్షాత్తుగా నాకు ఈపున మోపున ప్రతిరోజు ధ్యానంలో కూర్చున్నానంటే వాళ్ళ ఇద్దరు దర్శనం మాత్రం అయిన తర్వాతనే మాస్టర్లను కోరేది. ఈ అమ్మ స్వర్ణమాల తల్లి రాబట్టి 3 ఏళ్ళు అయింది. ప్రతిరోజు ధ్యానంలోకి వచ్చేసరికి ఆమె అయిన తర్వాతనే పత్రి సార్. ఉయ్యాలలో పరమ్మ ఏ బిడ్డ ఓంకార రూపుడమ్మ, ఏనాటి పుణ్య ఫలమో మనకిది ఉయ్యాలలో పరమ్మ, ఉయ్యాలలో పరమ్మ ఈ బిడ్డ ఓంకార రూపుడమ్మ, ఏనాటి పుణ్య ఫలమో మనకిది ఉయ్యాలలో పరమ్మ. పురమున శ్రీవస్థలం ఈ బిడ్డ శిరసు నాసికి పెంచం, పాదమున చెంకు చక్రాలు ఈ బిడ్డ నాదమున మధుర మురళి, ఉయ్యాలలో పరమ్మ
రూపుడమ్మా ఏనాటి పుణ్య ఫలమా మనకిది ఉయ్యాలలో పరమ్మా నీలలోహిత కాలము ఒకనాడు నింగిలో నరసి వచ్చి ఉదరములో చేరగా తల్లి కుదయించే బిడ్డడు ఉయ్యాలలో పరమ్మా ఈ బిడ్డ ఓంకార రూపుడమ్మా ఏనాటి పుణ్య ఫలమా మనకిది ఉయ్యాలలో పరమ్మా కాన్పు గదిలో బిడ్డకు శేషుడే పాన్పుగా హమరణమ్మా తల చుట్టూ తేజస్సుతో ఈ బిడ్డ తల తల మెరిసెనమ్మా ఉయ్యాలలో పరమ్మా ఈ బిడ్డ ఓంకార రూపుడమ్మా ఏనాటి పుణ్య ఫలమా మనకిది ఉయ్యాలలో పరమ్మా బుగ్గపై బుల్లి మచ్చ ఈ బిడ్డలో బుగ్గపై బుల్లి మచ్చ ఈ బిడ్డ రూపంబు జగతి మెచ్చ చిన్నారి నవ్వులలికే ఈ బిడ్డ సిన్మయానందుడమ్మా ఉయ్యాలలో పరమ్మా ఈ బిడ్డ ఓంకార రూపుడమ్మా ఏనాటి పుణ్య ఫలమా మనకిది ఉయ్యాలలో పరమ్మా అందమే అందమమ్మా ఈ బిడ్డ అందరికి అందడమ్మా అందమే అందమమ్మా ఈ బిడ్డ అందరికి అందడమ్మా ఉయ్యాలలో పరమ్మా ఈ బిడ్డ ఓంకార రూపుడమ్మా ఏనాటి పుణ్య ఫలమా మనకిది ఉయ్యాలలో పరమ్మా ఈ తండ్రి స్పర్శ వల్ల సంసార తాపములు పచనించు ఈ తండ్రి స్పర్శ వల్ల సంసార తాపములు పచనించు కన్నయ్య వలయితడు కలికిర కరుణాంతరంగుడమ్మా ఉయ్యాలలో పరమ్మా ఈ బిడ్డ ఓంకార రూపుడమ్మా ఏనాటి పుణ్య ఫలమా మనకిది ఉయ్యాలలో పరమ్మా ఇది వరకు శిరిడీశుడే మన భాగ్యం ఇప్పుడు పార్థీశుడాయే సాయి సాయని పిలువగా ఈ బిడ్డ ఓయి ఓయని పలుకొను ఉయ్యాలలో పరమ్మా ఈ బిడ్డ ఓంకార రూపుడమ్మా ఏనాటి పుణ్య ఫలమా మనకిది ఉయ్యాలలో పరమ్మా రత్నాకరమనందు వెలలేని రత్నము ఈతడమ్మా చుక్కల మధ్యలోన వెలిగేటి చంద్రుడు ఈ పాపడు ఉయ్యాలలో పరమ్మా ఈ బిడ్డ ఓంకార రూపుడమ్మా ఏనాటి పుణ్య ఫలమా మనకిది ఉయ్యాలలో పరమ్మా సాధ్యులాల మలారా ఎవరును చవ్వడులు చేయకండి అరమార్పు కనులతోటి ఈ బిడ్డ యోగ నిద్రలో ఉండేను ఉయ్యాలలో పరమ్మా ఈ బిడ్డ ఓంకార రూపుడమ్మా ఏనాటి పుణ్య ఫలమా మనకిది ఉయ్యాలలో పరమ్మా ఉయ్యాలలో పరమ్మా ఈ బిడ్డ ఓంకార రూపుడమ్మా ఏనాటి పుణ్య ఫలమా మనకిది ఉయ్యాలలో పరమ్మా నేను ప్రతిరోజు టైం అంటే 1 గంటే అనుకోకుండా ఏ టైం అయినా కానీ రోజు 3:30 గంట 4 గంటలు ధ్యానం చేసేదాన్ని. అట్లా ధ్యానం చేస్తూ ఉంటే మాస్టర్లే నాకు దర్శనం, ఎక్కువ మాస్టర్లే దర్శనం అవుతారు. రమణ మహర్షి దర్శనమైండు ధ్యానంలో, రామకృష్ణ పరమహంస ధ్యానంలో, అంటే ఒకరోజు కాదు
వాళ్ళు వస్తారు, కానీ నేను తెలియక ఏదో సమాధానం మాట్లాడబోతా ఆగిపోతాయి. మనసుతో మాట్లాడితే ఆగిపోవు, వాక్కుతో వచ్చేసరికి అవి ఆగిపోతాయి. కానీ నా జన్మలో ఎన్ని రకాల దేవుళ్ళను చూస్తున్నానో ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత 1, 2 అని చెప్పేదానికే లేదు. ధ్యానంలో కూర్చున్నానంటే సూర్య భగవానుడు చాలా దూరం లేకుండా 1 అడుగు దూరంలో నుంచి నా భృక్టి మధ్యలోకి ప్రతిరోజు పోయినట్టే ఈరోజు ఉదయం కూడా అది జరిగింది. కానీ ఎంతమంది దేవతలు ఆ దేవుళ్ళ పేర్లు కూడా నాకు పూర్తిగా తెలియదు. ఎక్కడెక్కడ హిమాలయాలలో తిరగడము, బదరి, కేదారి, అక్కడల్లా ధ్యానంలో కూర్చుంటే దర్శనాలు అవుతూ ఉంటాయి. వాళ్ళ పేర్లు చెప్పడానికి కూడా నాకు క్లియర్గా చెప్పలేను. బదరి నరనారాయణ స్వామి, కేదారి ఈశ్వరుడు అంతవరకే చెప్పగలను చూసిన కాబట్టి. నేను ఎక్కడికి ప్రయాణం చేసినా, ఏ ఊరికి పోయినా ధ్యానం మాత్రం చేపిస్తూనే ఉంటా. 100 మంది కానీ 50 మంది కానీ 300. అక్కడ తెల్లవారుజామున 4కు క్యూలో పోయినాం. ఒక 500-600 మంది ఉంటారు. తెలుగు వచ్చిన వాళ్ళు ఉండరా చెయ్యెత్తండి అన్న. అందరు కూర్చొని ఉన్నారు. ఇంకా తెలుగు వచ్చిన వాళ్ళు చెయ్యెత్తిండ్రు. తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగు రాని వాళ్ళకు చెప్పండి అని నేను ధ్యానం చేయించిన. ధ్యానం చేస్తే 600 మంది ఉంటారో ఇంకా ఎక్కువే ఉంటారో 800 మంది ఉంటారో నాకైతే క్లియర్గా తెలియదు. వాళ్ళ అనుభవాలు చెప్పమంటే కొంతమందికి వెలుగు కనిపించడము, కొంతమందికి చీకటిగా కనిపించడము, కొంతమందికి ఏదో తెల్లగా మాస్టర్లాగా మనుషులాగా కనిపించినారని అట్లా చెప్పిండ్రు. ఇంకా వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పిండ్రు. మన వాళ్ళు ఇట్లా అంటాను వాళ్ళ భాష వచ్చిన వాళ్ళు మిలిటరీ వాళ్ళు చెప్పేసిండ్రు. ఇంకా దర్శనానికి పోయేటప్పటికి ఒక్కరు అనకుండా వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేను వాళ్ళకి కనిపించింట. వాళ్ళందరూ నాకు సెకండ్ ఇచ్చిండ్రు. ఏంటి ఇది అనుకున్నా. మళ్ళీ నేను ధ్యానం చెప్పిన దాన్నేమో ఇంతమంది మనసులో నేను పడ్డాను అనుకున్నా. సంజీవ కొండని ఇక్కడ ఉంది, నర్సరావుపేట దిగి పోవాలి సంజీవ కొండ. 3 వారాలు పోతే 3 వారాలు అక్కడ ధ్యానం పెట్టిస్తే వాళ్ళు మళ్ళీ వస్తావమ్మా అని అంత ఆనందపడినారు. 3 వారాలు అక్కడ ధ్యానం పెట్టించిన. వాళ్ళ సంతోషము ఏమని చెప్పాలో నాకు తెలియదు. నేను ఇంత తిక్కమొహంగా కానీ వస్తా, వాళ్ళ వరకేమో ఎంతో బాగుంది. ఎక్కడికి పోయినా ధ్యానం. రుద్రవరం పోతా, మా వాళ్ళతో నేను ధ్యానం పెట్టిస్తానంటే అమ్మ రేపు అందరూ నిన్నే అంటారు అన్నారు. మళ్ళీ మా కొడుకుతో చెప్పిన, నాన్న ధ్యానం పెట్టిస్తాను శుక్రవారం కదా అమావాస్యల్లో అన్నాను. అమ్మ రేపు అందరు నిన్నే అంటారు అన్నారు. అట్లయితే నన్ను కదా అనేది, ఇంకా మీకేం ఇబ్బంది లేదుగా, నన్ను ఏమన్నా పర్వాలేదు పెట్టేది అన్న. బాగా అది మండలము బాగా చెట్టుగారు బాగుంటారు. అందరూ వచ్చిండ్రు. లేచి మీరందరూ అమ్మ ఏమనుకోవాకండి, ఒక్క మాట చెబుతాను వినండి అన్న. చెప్పమ్మా అన్నారు. ఇట్లా చేతులు కట్టుకోండి, కళ్ళు మూసుకోండి, ఇట్లా పద్మాసనం వేసుకోండి, నేను ధ్యానం పాటలు చెబుతుంటాను. గంట అంటే మీరు కూర్చోలేరు అని అర్ధగంట టైం పెట్టి పాటలు చెప్పుకుంటా వాళ్ళని ధ్యానం చేయించిన. చేయిస్తే కొంతమందికి చీకటిగా ఎలుగుగా అసలు రాని వాళ్ళు అందరూ కళ్ళు తెరచమని ఓకే నేను చెప్పిన తర్వాత వాళ్ళందరూ నా ముఖంకి వెళ్ళి చూసి నవ్వుతూ ఉండరు. మా వాళ్ళకి ఏంది ఈమెను చూసి తిక్కను చూసి అందరు నవ్వుతుండరే అనుకున్నారంట మా వాళ్ళు. మరుసనాడు ఉదయం పోతుంటే మీ పెద్దమ్మ ఏం తెలియని దానాలు ఉంటుంది, ఆమె చెబుతుంటే ఎట్లా ఉన్నది, మమ్మల్ని మేము మర్చిపోయినాము అన్నారు. మళ్ళీ వారం పెట్టించిన. శుక్రవారం 4 వారాలు నెల ఉన్నా 4 వారాలు పెట్టించిన. 2 వారాలు అయిన తర్వాత నువ్వు ఇక్కడే ఉండమ్మా, ఊరే బాగుపడుతుంది అన్నారు. ఊరు బాగుపడుతుంది నువ్వు ఉండు అన్నారు. ఉండమన్నారు. మా వాళ్ళకే రాముల వారి దేవాలయం సొంతది ఉండదు అని ఎందుకమ్మా మా వాళ్ళ దేవాలయం ఉంది కదా పెడతాను అన్నా. అట్లా 4 వారాలు ఉన్న తర్వాత నాకు ఉండబుద్ధి కాలే. లేకుంటే వాళ్ళు ఈ రోజు కూడా వాళ్ళు అడుగుతుంటారు మీ పెద్దమ్మ వస్తుందా రావట్లేదా అని. ఎక్కడికి రైల్లో ఓ టూర్ వాళ్ళు మాట్లాడుతుంటే నేను మాటలు ఒప్పుకోను. ఏం కళ్ళు మూసుకోండి, మీకేం ఖర్చు కాదు కదా, ఇందులో నష్టం ఏం లేదు కదా, ధ్యానం చేయండి అని ఎక్కడికి పోయినా ధ్యానం క్లాసులు పెడతా ఉంటా. చాలా బాగా రైల్లో పోయినా కానీ పెడతా, బస్సులో పోయినా పెడతా, ఊర్లలో పోయినా ఒక ఇంటికాడికి పోయినా ధ్యానం క్లాసు పెడతా. నేను ఏం చెప్పేదిలే, కళ్ళు మూసుకోమనడం చేతులు కట్టుకోమనడం.
ఇట్లా పద్మాసనం వేసుకొని చేత కాకుంటే కాళ్ళు సాపుకోమని కూడా చెప్పేస్తా, గోడ ఆనుకోమని కూడా చెప్పేస్తా. చెబితే వాళ్ళు ఇంకా అందరికీ ఇంకా ఆనందంగా ఉండే మాటలు కాబట్టి వాళ్ళందరూ ఓకే అంటారు. యాడికి పోయినా కానీ ధ్యానం పెట్టిస్తా, చాలా బాగా ఆనందంగా ధ్యానం చేస్తారు నేను పోయినంత వరకు.